మీకందరికీ మామూలుగా గణపతి గురించి తెలిసి ఉంటుంది. అయితే ఈ గణేష్ టెంపుల్ మాత్రం నిజంగానే చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఈ గణపతికి వీసా గణపతి అని పేరు అన్నమాట. ఎవరికైనా వీసాలు రాకపోతే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా వస్తుంది. అయితే అట్లనే గణేష్ గుళ్ళనే గణపతిని పెట్టడం నిజంగానే మనందరికీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా. అయితే ఈ గుడికి సంబంధించిన చైర్పర్సన్ కానీ ప్రధాన అర్చకులు కానీ మెంబర్స్ కానీ అందరూ మనతో పాటు ఉన్నారు. సో ఎన్ని ఇయర్స్ నుండి ఈ గుళ్ళో గణేషుని పెట్టడం జరుగుతుంది, ఆ గణపయ్య రోజు ఎలాంటి పూజలు అందుకుంటున్నారు అవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదండి. నమస్కారం గురువు గారు, మీ పేరు? నా పేరు మోత్కూర్ శ్రీధర్ శర్మ. ఓకే, సో గురువుగారు మీరు నాకు తెలిసినప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి ఈ ఆలయానికి మీరు ప్రధాన అర్చకులు. సో చాలా ఇయర్స్ నుండి ఇక్కడ ఆల్రెడీ గణపతిని పెట్టడం జరుగుతుంది కదా, ఎన్ని ఇయర్స్ ఏంటి? దాదాపుగా ఒక 45 సంవత్సరాలుగా ఇక్కడ గణపతిని మనము ప్రత్యేక దేవాలయం కంటే ముందు నుంచి కూడా దేవాలయ యొక్క స్థాపన కంటే ముందు నుంచి కూడా ఇక్కడ గణపతి నవరాత్రాలు జరగడం జరుగుతుంది. ఈ గణపతిని ఆనుకొని ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా దీనికి గణపతి ఆలయానికి ప్రధానమైనటువంటి నెంబర్స్ ప్లస్ ఆ ఆలయ పోషకులు వాళ్ళంతా కూడా వెన్నంటి ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాలు మేము దాదాపుగా అంతకంటే ముందు దేవాలయం కంటే ముందు కూడా 10-11 సంవత్సరాల నుంచి కూడా నిర్వర్తిస్తూ వస్తున్నాం. తదనంతరము ఆలోచన వచ్చింది ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయాలని. వెంటనే ఆ యొక్క ఆలోచన మేరకు దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఒక్క గణేశుడి గురించే కాకుండా మన శ్యామలలో చాలా మంది గణేశుల్ని పెట్టారు కదా. సో వాళ్ళందరూ ఎప్పుడు తీయాలి గణేశుడిని, అంటే చంద్రగ్రహణం కూడా వస్తుంది కాబట్టి వాళ్ళందరూ గణేశుడిని ఎప్పుడు తీస్తే బాగుంటుంది ఏంటి? ఈ సంవత్సరం మనకు గ్రహణం ఏర్పడ్డది పౌర్ణమి రోజు నాడు. అందుకోసమని శుక్రవారం తీయడం అనేది మంచిది. శుక్రవారం సాయంత్రం లేదా శుక్రవారం తీయడం కొంచెం శాస్త్ర ప్రకారంగా పసుపు కుంకుమలు బయటికి పంపించకూడదని ఒక ఆనవాయితీ అనేది ఉంది. కాబట్టి దానికోసము శనివారం రోజు శనివారం ఉదయం దాదాపుగా దుర్ముహూర్తం వెళ్ళిపోయిన వెంటనే ఉద్వాసన పూజ కానిచ్చి వెంటనే జరిపించి ఊరేగింపుగా మనం సాయంత్రం వరకు ఇది చేర్పరచుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. అట్లనే టెంపుల్ చైర్పర్సన్ కూడా మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా, జయ గణేష్. మీ పేరు? నా పేరు రాకేష్ మండల్ అండి. ఈ ఆలయంకి సేవ చేయడం దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేమే కాదు, మా శ్రీమూర్తులు, మా బస్తీవాసులు వీళ్ళందరూ బయట భక్తులు ఎక్కడెక్కడికైనా వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటారు. స్వామివారిని నిత్యం ప్రతి సంగణ చతుర్థికి మళ్ళీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఏ ఆలయంలో కూడా ఇక్కడ బేంపేటలో బ్రహ్మోత్సవాలు అనేది చాలా తక్కువ. మనము మా శ్రీధర్ శర్మ గారు వచ్చాక బ్రహ్మోత్సవాలు అనేది ఏందో ఇక్కడ చేసి పెట్టేందుకు జనాలు భయమంతులు అయిపోయారు. ఈ దినదినము విజయపతి ఆలయము చాలా అభివృద్ధి చెందుతుంది. దీని ముఖ్య కారకుడు మా శ్రీధర్ శర్మ గారు. ఆయన చేసే పూజా విధానాలు కానీ భక్తులకు దేవుని కోసం బోధించడం కానీ అది అన్నీ అసలు చెప్పుకోలే మాటలల్లా. ఆయన వచ్చాక భక్తులు అనేది రోజు గుడికి రాని వాళ్ళు కూడా ఈరోజు ప్రతిరోజు 2 పూటలు గుడికి వస్తున్నారు. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. మా అదృష్టమా లేకుండా మేము ఏ జన్మలు చూస్తే పూర్వ అదే అర్థమవుతులేదు. శ్రీధర్ శర్మ గారు వచ్చాక భక్తులు 5 మంది ఉంటే ఈరోజు 500 మంది అయిపోయారు. మామూలుగా ప్రతిరోజు బుధవారం అయితే అసలుకి మేమే ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతాము దేవుని దండం పెట్టుకొని, అంత జనాలు అయిపోతున్నారు. బాలగంగాధర్ తిలక్ అయితే గణపతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు అప్పట్లో బ్రిటిషర్స్ మీద మనము స్వాతంత్రం పొందడానికి. ఇప్పుడు కొన్ని వేరే వర్గాలు కూడా మన మీద చాలా మటుకు వస్తున్నాయి. కొన్ని ఆలయాలు కూల్చేస్తున్నారు, అవి చేస్తున్నారు. మనం హిందువులు మళ్ళొకసారి బాలగంగాధర్ తిలక్ లాగా మళ్ళీ మన హిందువులు అందరూ ఏకమత్యం చేసి ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా 2 చేసి ప్రతి చోట పొద్దున సాయంత్రం స్వామివారి పాటలు కానీ భక్తి గీతాలు కానీ మనము బోధిస్తూనే ఉండాలి. చేస్తుంటే మన హిందుత్వం అనేది ఇంకా కొంచెం గట్టిగా అవుతుందని నా ఉద్దేశము. రోజు దినదినము హైదరాబాద్ సిటీలో అరాచకాలు ఎక్కువైపోయినాయి. హిందువుల మీద హిందూ ఆలయాలు కూడా కొడుతున్నారు. ఇవన్నీ తెలిసింది ఒక తారణకర ఇంకొక ఆలయం కూడా రోడ్డు మీద తీసేశారని చెప్పి చాలా బాధగా అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సరే, కాంగ్రెస్ బీజేపీ ఏవో ప్రభుత్వాలు ఉన్నా కానీ ఆలయాలకు ఫుల్ సెక్యూరిటీ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. జై గణేష్. సో మీరు కూడా ఇక్కడ నా పేరు మోహన్ నందిగామ అండి. నేను కమిటీ మెంబర్ని. ఓకే, ఈ విజయ గణపతి ఆలయం నుంచి నేను చిన్నప్పటి నుంచి
ఈ విజయ గణపతి వస్తూనే ఉన్నాను. అయితే ఇక్కడ ఎన్ని గణేష్లు ఉన్నప్పటికీ కూడా గణపతి గుడిలో గణేశుడు, గణపతి గుడి అనగానే చాలా ఒక ప్రత్యేకత అనేది ఉంది. కాబట్టి ఈ 9 రోజులు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏమేమి యాక్టివిటీస్ ఉండబోతున్నాయి ఏంటి? ఈ విజయ గణపతి ఆలయంలో ఆగమనం అంటే వినాయకుని తీసుకొచ్చేప్పటి నుంచి తర్వాత అన్నదాన కార్యక్రమము, తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ తర్వాత ఊరేగింపు కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకుంటాము. దానికి బేగంపేట, శామలాపల్లి బస్సు వాసులు అందరూ పాల్గొంటారు. సో అదన్నమాట ఇది పరిస్థితి. నార్మల్గా ఒకప్పుడు ఈ గుడి నేను చూసినప్పుడు కింద ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఈ గుడి సార్ చెప్పినట్లుగా దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది. నిజంగానే ఇక్కడికి గణేశుడి కోసం ఎంతమంది అయితే వస్తారో శ్రీధర్ శర్మ గారి కోసం కూడా అంతే మంది రావడం నిజంగానే అదృష్టంగా భావించాల్సిన విషయము. అయితే ఈ గణేష్ గుడిలో గణపతికి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమాలు, అటు భజన కానీ ఇటు ఊరేగింపు కార్యక్రమాలు కానీ ఇట్లా రకరకాలుగా అన్నప్రసాదం కానీ ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎస్, ఇప్పుడు భజన బృందం కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఏంటనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం పదండి. ఈరోజు గణేష్ టెంపుల్ ఆధ్వర్యంలో భజన బృందం కూడా ఉండడం జరిగిందనమాట. అసలు ఈ భజన బృందం ఎక్కడి నుండి వచ్చారు, ఈ అన్న వాళ్ళందరూ కూడా ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు, ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. మీ పేరు? దేవరాజ్. దేవరాజ్ అన్న, ఈ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారన్న? ఈ ఫీల్డ్లో ఒక 15 ఇయర్స్ వరకు ఉంటాను. 10 ఇయర్స్ అవుతుంది. ఓకే అన్న, మీ భజన బృందం పేరేంటి? మా భజన బృందం పేరు ద్వారకామాయి సేవా సమితి. మా సార్ పేరు రఘునాథ్ గారు. అతను ఒక 70 మెంబర్స్ అనాథ పిల్లలు రన్ చేస్తున్నారు. మేము ఏం భజన చేసినా ఆ పిల్లల కోసం మేము చేస్తాము. పొద్దున్న మా డ్యూటీ చేసుకుంటూ సాయంత్రం పూట డ్యూటీ చేసుకుంటా మళ్ళీ తర్వాత సాయంత్రం భజన చేస్తారు. సూపర్ అన్న. అనాథ పిల్లలకు 80 మంది పిల్లల్ని మా సారు చేస్తున్నారు. దాని నిమిత్తం ఈ భజనలు సాయంత్రం పూట భజన చేసుకుని మార్నింగ్ డ్యూటీ చేసుకుంటాం మేము. ఓకే, అయితే ఎన్ని ఇయర్స్ అంటే ఈ గణేష్ టెంపుల్కి ఎన్ని ఇయర్స్ నుండి వస్తురు? ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంత ముందుకు వచ్చిరా ఏంటి? ఈ గత 5 ఇయర్స్ నుండి 5 కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా 10 ఇయర్స్ నుండి వస్తున్నాము. 10 ఇయర్స్ నుండి వస్తున్నారు. వావ్, సూపర్. అయితే పోయినసారికి ఇప్పటికి ఏమన్నా మీకంటే చేంజెస్ కనబడుతున్నాయి? అరేంజ్మెంట్స్ కానీ అదంతా ఎట్లా అనిపిస్తుంది ఏంటి? అరేంజ్మెంట్ అంటే చాలా బాగుంది మేడం. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఎంతమంది ఉన్నారన్న మొత్తం టీంలా? టీమ్ మొత్తం 5 మెంబర్స్ మేడం. 5 మెంబర్స్తో చేస్తున్నాం. ఏం చేస్తారే? ఆఫీస్ వయస్తామన్నారు కదా, ఏం చేస్తుంటారు? ప్రైవేట్ అంటే రైట్ ఎంప్లాయీస్. అయితే అనాథ పిల్లలు అన్నారు కదా అన్న, ఏంటి పేరేంటి, ఎక్కడుంది ఏంటి? ఇది వచ్చేసి ఉషాముల్పూడి కమాన్ రోడ్లో కేపీహెచ్పి నుంచి లోపలికి వెళ్ళాలి. మహదేవపురంలో బాబా టెంపుల్కి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ మాకు ఆశ్రమం ఉన్నది. ఆశ్రమంలో ఉంటారు పిల్లలు. మొత్తం 40 మంది పిల్లలు. 80 మంది. 80 మంది ఉన్నారు. ఏంటన్నా మరి వాళ్ళని ఎలా చూసుకుంటుంటారు ఏంటి? ఏమైనా స్పాన్సర్స్ ఉన్నారా? ఎలా ఎవరైనా స్పాన్సర్స్ చూస్తే మా సార్ మెయింటెనెన్స్ మా సార్ చూసుకుంటారు. అంత మొత్తం అంతా ఎవరైనా స్పాన్సర్ చేస్తుంటే మొత్తం వాళ్ళ చదువులు కానుంచి అన్ని మీరే చూసుకుంటారు. చిన్న పిల్లల కానుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు ఉన్నారు. సో చూసారు కదా, అంటే మామూలుగా ఈ రోజులల్లో ఎవరిది వాళ్ళు చూసుకోవడానికి, ఎవరి ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవడానికే ఇబ్బంది పడుతుంటే వీళ్ళందరూ ఇక్కడ భజనలు చేసి మరి వాళ్ళ కోసం వాళ్ళని చదివించడానికి చిన్నపిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు ఉన్నారంట. వాళ్ళందరిని ఆదుకోవడం కోసం అని చెప్పి వీళ్ళందరూ ఇలా వచ్చి భజనలు చేయడం నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇందాకే చూసాం ఆల్రెడీ మనం పాటలు అయితే ఇరగదీస్తున్నారు ఆ గణపతి పాటల్ని. నాకు ఇక్కడ నుంచి అసలు పోవాలని లేదు, కానీ మీకు మాట ఇచ్చిన కదా ఈ శ్యామ్లాల్ బస్తీలో ఉన్న తీరొక గణేషుల్ని చూపిస్తా అని చెప్పి, అందుకని చెప్పేసి పోతున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదనమాట. సరే, పోయి ఇంకా ఎన్ని గణేషులు ఉన్నాయనే చూద్దాం పారు. నమస్తే అన్న, మీ పేరు? వెంకట్రావు. వెంకట్రావు అన్న, చెప్పండి అసలు మీ భజన బృందం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి, దేనికోసం చేస్తున్నారు ఇదంతా?
మాకంటే మాకు చిన్నప్పటి నుంచి ఇది ప్రాక్టీస్ అమ్మా. చిన్నప్పటి నుంచి 7th క్లాస్ చదువుకున్నప్పటి నుంచి మాకు ఇది ప్రాక్టీసు చేస్తూ అలాగే వచ్చాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ సార్ రాలేదు. ద్వారకామాయి సేవా సమితి ఆర్గనైజేషన్లో ఇది నడుస్తుంది అనమాట. భజన చేస్తుంటాం. చేస్తూ ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్న ఇందులో? ఇది ఇక్కడ ఉన్నాయి. ఇది కీబోర్డు, డోలక్కు, సౌండ్, తాళాలు. అంటే మాకు కొన్ని వరకే దీన్ని ఏమంటారంటే కీబోర్డ్. ఒకప్పుడు హార్మోనియం ఉండేది. ఇప్పుడు ఏంటంటే కాలం మారుతున్న కొలది ఇప్పుడు ఎలక్ట్రికల్ ఐటమ్స్ రావడం వల్ల కీబోర్డ్ ఇప్పుడు పెట్టాం అనమాట. స్టార్టింగ్ లో అయితే అప్పుడు ఫస్ట్ హార్మోనియం డోలక్తోనే సౌండ్ కూడా లేకుండా చేసేవాళ్ళం. రాను రాను కాలాన్ని బట్టి మనం మారుతూ వచ్చాం అలాగే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. గణపతి